హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 28 జూన్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున వస్తున్న పేపర్ అనాలిసిస్ అండ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్ అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి దాన్ని కూడా ఫాలో అవ్వండి. దీన్ని కూడా ఫాలో అయితే మీరు ఎక్కడూ కవర్ చేయలేనన్ని కరెంట్ అఫైర్స్ని కవర్ చేయొచ్చు. మీరు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ కూడా మిస్ చేసుకోవడానికి అవకాశం లేకుండా ఉంటుంది. సో ఓకేనా. అయితే ఈరోజు మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, బొగ్గు గనులలో యాసిడ్ మైన్ డ్రైనేజీని తగ్గించడానికి కొత్త సాంకేతికతను ఏ ఐఐటి అభివృద్ధి చేసింది? రీసెంట్గా ఐఐటీస్ అంటే లైక్ ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్, ఐఐటి మండి, ఐఐటి ఢిల్లీ, ఐఐఎస్సి బెంగళూరు, అలాగే ఐఐటి గౌహటి, ఇవన్నీ కూడా చాలా ఇన్నోవేషన్స్ చేస్తున్నాయి. కాబట్టి అవన్నీ గుర్తుపెట్టుకోండి. మన కరెంట్ అఫైర్స్లో చెప్తున్నారు, రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇది కాన్పూర్కి సంబంధించిన లోగో అనమాట. సో ఒక్కొక్క ఐఐటికి ఒక్కొక్క లోగో అనేది ఉంటుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి పరిశోధకులు ఈశాన్య భారతదేశంలోని బొగ్గు గనులు ఉంటాయి కదా, అక్కడ యాసిడ్ మైన్ డ్రైనేజీని తగ్గించడానికి కొత్త టెక్నాలజీని డెవలప్ చేశారు. ప్రముఖ కెమికల్ ఇంజనీరింగ్ జర్నల్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం యాసిడ్ మైన్ డ్రైనేజ్, దీన్నే ఏఎండి అంటారు. ఈ ఏఎండి అనేది బొగ్గు గనులు లేదా ఏదైనా పాలిమెటాలిక్ గనులు ఉంటాయి కదా, అక్కడ ఉత్పన్నమయ్యే ఆమ్ల వ్యర్థాలు ఉంటాయి కదా, ఆమ్ల వ్యర్థాలు అంటే భూమి నుండి రిలీజ్ అయ్యే రసాయనాలు అని చెప్పొచ్చు. వాటిని నిర్మూలించడానికి, ఎందుకంటే ఆమ్ల వ్యర్థాలు అనేవి బయట కలిసే అనుకోండి, వాతావరణంలో పొల్యూట్ అవుతుంది, అంత ప్రమాదకరం చాలా. కాబట్టి అలాంటి వాటిని తగ్గించడం కోసం ఈ పర్టికులర్ ఏఎండి అనే టెక్నాలజీ యూజ్ అవుతుందని చెప్తున్నారు. ఓకేనా. సో ఇది అనేది పర్యావరణ వ్యవస్థకి ఎలాంటి ముప్పు లేకుండా చేస్తుంది. తర్వాత సెకండ్ వన్, డాక్ కర్మయోగి పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి శ్రీ అశ్విని వైష్ణవ్ అండి. తపాలా శాఖకు అంటే పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి డాక్ కర్మయోగి, డక్ కాదు ఇది డాక్ కర్మయోగి అనే ఒక ఈ లెర్నింగ్ అంటే ఆన్లైన్లో నేర్చుకునే ఒక పోర్టల్ని ఈరోజు ఢిల్లీలోని కమ్యూనికేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అండ్ కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవు సింగ్ చౌహాన్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ పోర్టల్ మిషన్ కర్మయోగి దృష్టిలో, మిషన్ కర్మయోగి అనేది దేనికోసం ప్రారంభించారండి? మిషన్ కర్మయోగి అనేది ఐఏఎస్ అండ్ ఐపీఎస్లకి ఆ ఆన్లైన్లో స్కిల్స్ని లెర్నింగ్ కావచ్చు, లేదంటే డిప్లొమాటిక్ విషయాల మీద అవగాహన పెంచడం కావచ్చు, పరస్పర చర్యల మీద కావచ్చు, సంబంధాల విషయాల మీద కావచ్చు, ఆన్లైన్లో ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్ క్యాండిడేట్స్కి మన ఇండియాలో వాళ్ళకి అడిషనల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్ని వీటిని పెంచడానికి మిషన్ కర్మయోగిని స్టార్ట్ చేశారు. అదేవిధంగా డాక్ కర్మయోగి కూడా అదేవిధంగా పనిచేస్తుంది. అయితే ఇది ఎవరికి పనిచేస్తుంది మరి? పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉండే 4 లక్షల మంది గ్రామీణ డాక్ సేవకులు ఉన్నారు కదా, రీసెంట్గా గ్రామీణ డాక్ సేవక ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు గత 3 సంవత్సరాల నుండి. సో ఆ బాధ్యతలో ఉండే వ్యక్తులకి సో వాళ్ళ యొక్క ఉద్యోగ సామర్థ్యాలను ఇంకా మెరుగుపరచుకోవడానికి, ఇంకా పెంచుకోవడానికి సో ఈ డాక్ కర్మయోగి అనే ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. వాళ్ళు దీని ద్వారా ట్రైనింగ్ కంటెంట్ని పొందొచ్చు అండ్ వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు ఆ కోర్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత. ఇది తర్వాత థర్డ్ వన్, కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసి 56 అండి. టోగో అండ్ గాబన్ ఈ 2 దేశాలు కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్లో చేరిపోయాయి. యాక్చువల్గా దీన్ని కామన్వెల్త్ అంటారు షార్ట్కట్లో. యాక్చువల్గా దీన్ని స్టార్ట్ చేసినప్పుడు కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ అంటారు. 2 విధాలుగా ఏ విధంగా అయినా పిలవచ్చు. ఈ కూటమిలో ఈ 2 దేశాలు జాయిన్ అయ్యాయి. ఇలా చేరడం ద్వారా మొత్తం ఈ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్లో సభ్య దేశాల సంఖ్య 56కి చేరింది. రువాండా రాజధాని కిగాలిలో కొత్త చైర్పర్సన్ రువాండా ప్రెసిడెంట్ పాల్ కగామెతో జరిగిన కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్లో వీళ్ళిద్దరూ జాయిన్ అవ్వడానికి సంబంధించిన విషయాల్ని ఓకే చేశారు. కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్, కామన్వెల్త్ అని పిలుస్తారు. ఇది 56 సభ్య దేశాలు కలిగిన ఒక రాజకీయ సంఘం అని చెప్పాలి. స్వచ్ఛంద కామన్వెల్త్ యొక్క ఉద్దేశం ఏంటంటే అంతర్జాతీయ సహకారం, సభ్య దేశాలలో అంటే ఇందులో ఉన్న 56 సభ్య దేశాల్లో ఆర్థిక శాస్త్ర, సామాజిక అభివృద్ధి, మానవ హక్కుల అభివృద్ధిని చేయడం దీని ఉద్దేశం. పశ్చిమ ఆఫ్రికా దేశమైన టోగో, సెంట్రల్ ఆఫ్రికాలోని అట్లాంటిక్ తీరం వెంబడి ఉన్న దేశం గాబన్, ఈ 2 దేశాలు ఎక్కడ ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. అండ్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ గురించి చూసుకుంటే దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి లండన్లో ఉందండి, యునైటెడ్ కింగ్డమ్. యాక్చువల్గా వీటి ఏర్పాటు అక్కడే జరిగింది. దీన్ని స్థాపించింది 11 డిసెంబర్ 1931. దీని వ్యవస్థాపకులు అప్పటి బ్రిటిష్ సామ్రాజ్యం అండ్ యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ సంయుక్తంగా దీన్ని ప్రారంభించాయి. తర్వాత టీ హబ్ కొత్త ఫెసిలిటీ సెంటర్ని ఎవరు ప్రారంభించారు? లేదా టీ హబ్ 2.0 అని కూడా అంటున్నారండి, గుర్తుపెట్టుకోండి. టీ హబ్ 2.0 అని కూడా పిలవచ్చు. ఆన్సర్ వచ్చేసి శ్రీ కె చంద్రశేఖరరావు అండి.
టీ హబ్ కొత్త ఫెసిలిటీ సెంటర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. టీ హబ్ 2 లేదా 2.0 ప్రాంగణం అంతా కేసీఆర్ అంటే ఆయన ప్రారంభించారనమాట ప్రముఖులతో. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నిర్మాణ శైలితో పాటు అత్యంత విశాలమైన 5 రోడ్ల కూడలిలో కొత్తగా రూపొందించారు. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకొని దీనికోసం 276 కోట్ల ఖర్చుతో అడ్వాన్స్డ్ డిజైన్ చేయించిందనమాట. టీ హబ్ నుంచి 5 మార్గాల్లో వెళ్లేందుకు 100 అడుగుల నుంచి 120 అడుగుల రహదారులు నిర్మించారు. అయితే మీరు అనుకోవచ్చు, అసలు దీన్ని ఎందుకు నిర్మించారు, అసలు దీనివల్ల యూజ్ ఏంటో చెప్పకుండా ఇదంతా చెప్తారేంటని. ఆల్రెడీ నేను పేపర్ అనాలిసిస్లో చెప్పేశాను. ఐ థింక్ 28th or 27th పేపర్ అనాలిసిస్లో చెప్పాను అసలు టీ హబ్ అనేది దేనికోసం ప్రారంభించబడింది, దానివల్ల యూజ్ ఏంటి అనేది. ఒకవేళ ఎవరైనా దయచేసి చూడకపోతే ఒక్కసారి చూడండి. అదేంటి మరి ఇక్కడ మీరు కంటెంట్ ఇవ్వకపోతే మీరు పీడిఎఫ్ బై చేసిన తర్వాత మేము చదవలేం కదా, తెలుసుకోలేం కదా అంటే మీకు చెప్తున్నాను. మీరు ఎవరైతే కరెంట్ అఫైర్స్ బై చేస్తారో వాళ్ళకి పేపర్ అనాలిసిస్ కూడా ఇస్తున్నాను దాంతోపాటు, ఏ రోజుది ఆ రోజు. కాబట్టి అక్కడ మీరు ఇన్ఫర్మేషన్ ఎక్కడ మిస్ కారు. సో యాక్చువల్గా టీ హబ్ అనేది ఏం లేదండి, మా తెలంగాణలో ఉండే స్టార్టప్ కంపెనీస్కి కొంత ప్రోత్సాహం ఇవ్వడమే ఈ టీ హబ్ ఉద్దేశం అనమాట. తర్వాత 5th one, ఏ సంస్థ నుండి డైరెక్టర్గా భారత సంపన్నుడు ముఖేష్ అంబానీ రాజీనామా చేశారు అంటే ఆన్సర్ వచ్చేసి రిలయన్స్ జియో అండి. ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ డిపార్ట్మెంట్ అయిన రిలయన్స్ జియో డైరెక్టర్ పదవి నుండి రాజీనామా చేశారు. అండ్ జియో డైరెక్టర్ పదవి నుంచి ముఖేష్ అంబానీ వైదొలిగినట్లుగా జియో అనౌన్స్ చేసింది. అట్ ది సేమ్ టైం నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖేష్ కుమారుడు ఆకాష్ అంబానీని ఈ బోర్డుకి కొత్త చైర్మన్గా నియమించారు. ఈ కంపెనీ డైరెక్టర్ పదవికి ముఖేష్ అంబానీ రాజీనామా చేయడంతో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా పంకజ్ మోహన్ పవర్ బాధ్యతలు తీసుకుంటారు. తర్వాత 6th one, ఏ దేశ రాజధానిలో పానీపూరి అమ్మకాలను ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేధించింది అంటే నేపాల్ అండి. ఇక్కడ నేపాల్ అనగానే మ్యాప్ కొంచెం యూజ్ అవుతుందని తీసుకొచ్చాను. మ్యాప్కి మనం ఇటువైపు చూసుకుంటే చైనా, ఇటువైపు వచ్చేసి ఇండియా. అండ్ డిబేట్ అనేది కూడా నేపాల్కు ఆనుకొని ఉంటుందన్నమాట. అండ్ పక్కనే ఉత్తరప్రదేశ్, బీహారు, వెస్ట్ బెంగాల్, సిక్కిం, భూటాన్ ఇవన్నీ కూడా దానికి దగ్గరలో ఉండే స్టేట్స్ మన ఇండియా తరపున. అండ్ నేపాల్లోని కాఠ్మండు వ్యాలీలో పానీపూరి అమ్మకాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేధించింది. ఏ ఆరోగ్య మంత్రిత్వ శాఖ? నేపాల్. పానీపూరిలో ఉపయోగించే నీటిలో కలరా బ్యాక్టీరియా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అండ్ ఈ నేపథ్యంలో పానీపూరి అమ్మకాలను నిషేధించినట్లుగా అధికారులు పేర్కొన్నారండి. అండ్ నేపాల్ గురించి చూసుకుంటే రాజధాని కాఠ్మండు, దీని యొక్క డైల్ కోడ్ ఎవరైనా దీనికి ఫోన్ చేయాలంటే ఫస్ట్ డైల్ కోడ్ +977 ఉండాలి. దీని యొక్క కరెన్సీ నేపాలీ రూపాయి. అధ్యక్షురాలు విద్యాదేవి భండారి, ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవుబా. తర్వాత 7, ఏ రాష్ట్రంలో సావో జోవో పండుగను జరుపుకున్నారు? గోవా అండి. యాక్చువల్గా ఇది క్రిస్టియన్స్ పండుగ అండి. ఇది ఒక క్రిస్టియన్స్కి సంబంధించి గోవాలో క్రిస్టియన్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క సాంప్రదాయ పండుగల్లో ఇది ఒకటి అనమాట. ఇందులో సెయింట్ జాన్ బాప్టిస్ట్ యొక్క విందు అయిన సావోజోవో పండుగను జరుపుకుంటారు. యాక్చువల్గా 2 years నుంచి జరపట్ల బికాస్ కరోనా వల్ల. ఇప్పుడు ఈ 2022లో స్టార్ట్ చేశారనమాట మళ్ళీ తిరిగి. అండ్ ఈ పండుగ సెయింట్ జాన్ బాప్టిస్ట్కు అంకితం చేశారు. అతను యేసు ప్రభువుకు జోర్డాన్ నదిలో బాప్టిజం ఇచ్చాడు. వర్షాకాలం ప్రారంభంలో దాని గుర్తుగా ఈ పండుగను సెలబ్రేట్ చేస్తారనమాట. అండ్ ఉత్తర గోవాలోని సియోలోని అనే గ్రామంలో సావోజోవో సందర్భంగా సాంప్రదాయ పడవ పరేడ్ను కూడా నిర్వహించారు. ఇక్కడ మీరు చూడవచ్చు. అయితే యేసుక్రీస్తుకు బాప్టిస్తం ఇచ్చాడని విశ్వసించబడే సెయింట్ జాన్ డి బాప్టిస్ట్ పేరు మీద ఆ రోజు జ్ఞాపకార్థకంగా పండగ అయితే సెలబ్రేట్ చేస్తారు మార్నింగ్ నుండి. అండ్ ఇటీవలే పండుగలు కూడా ఇక్కడ నేను ఇచ్చాను. జ్యోతి రామయ్య ఫెస్టివల్ న్యూఢిల్లీలో జరిగింది. అండ్ భైకో పండుగ అస్సాం, మామిడి పండుగ బ్రెజిల్స్ బెల్జియం, శీతాల్ షష్ఠి పండుగ ఒడిశా, 4వ ఎడిషన్ సిరివి లిల్లీ ఫెస్టివల్ 2022 మణిపూర్లో, లావెండర్ ఫెస్టివల్ జమ్మూ అండ్ కాశ్మీర్, అదేవిధంగా భారతదేశపు అతిపెద్ద డ్రోన్ ఫెస్టివల్ న్యూఢిల్లీ, సర్హుల్ పండుగ జార్ఖండ్, గంగోర్ పండుగ రాజస్థాన్, ఇషాన్ మంత్ర ఫెస్టివల్ న్యూఢిల్లీ, భారత భాగ్య విధాత ఉత్సవం ఢిల్లీలో ఎర్రకోటలోని, అండ్ హెరాత్ ఫెస్టివల్ జమ్మూ అండ్ మరి కాశ్మీర్లో జరిగింది. తర్వాత 8, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఏ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారంటే ఢిల్లీ అండి. సో ఢిల్లీ హైకోర్టుకి. యాక్చువల్గా నేను ఇది ఒక ఫ్యూ డేస్ బ్యాక్ పేపర్ అనాలిసిస్లో చెప్పాను. ఒక 4, 5 రాష్ట్రాలకి కొత్త హైకోర్టు న్యాయమూర్తులు అయితే ప్రధాన న్యాయమూర్తులుగా నియమితులయ్యారని. అందులో మెయిన్గా ఢిల్లీ ఒకటి, తర్వాత తెలంగాణ ఒకటి. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా ఈ రెండింటికి అపాయింట్ అయ్యారు. సో అయితే వీళ్ళిద్దరూ ఈరోజే ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ వచ్చేసి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. అండ్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా చేతుల మీదుగా ఈ ప్రమాణ స్వీకారం జరిగిందనమాట. అండ్ తరువాత చూసుకుంటే తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారం చేశారు ఈరోజు. తర్వాత 9, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ నూతన ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ అండి. చూడండి,
ఇతనే జస్టిస్ ప్రవీణ్ కుమార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన న్యాయ సేవా అధికార సంస్థ. ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిధిలో పనిచేసే ఒక సంస్థ అనమాట. దీని ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా జస్టిస్ చాగర ప్రవీణ్ కుమార్ అపాయింట్ అయ్యారనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము హైకోర్టు సంయుక్తంగా నిర్వహించే సంస్థ ఇది. అండ్ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పదవికి జస్టిస్ ప్రవీణ్ కుమార్ పేరును గవర్నర్ సూచించారు. హైకోర్టులో 2వ స్థానంలో ఉన్న సీనియర్ న్యాయమూర్తి న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇంతకుముందు ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్న జస్టిస్ అసనుద్దీన్ అవమునుల్లా బదిలీపై వెళ్ళారు కాబట్టి అతని ప్లేస్లో జస్టిస్ ప్రవీణ్ కుమార్ని అపాయింట్ చేశారు. తర్వాత 10 పద్మభూషణ్ అవార్డు గ్రహీత పల్లోంజీ మిస్త్రీ కన్నుమూశారు. అతను ఏ సంస్థ చైర్మన్ షాపూర్జీ పల్లోంజీ అండి. ఓకేనా, చూడండి, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ చైర్మన్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, 93 సంవత్సరాల వయసులో పల్లోంజీ మిస్త్రీ అతని పేరు, చనిపోయారండి. 150 ఏళ్లకు కిందట ఏర్పడిన షాపూర్జీ పల్లోంజీ గ్రూపు మన ఇండియాలో అతిపెద్ద వ్యాపార కంపెనీల్లో ఒకటి. అండ్ బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఈరోజు డేట్కి ఉన్న ప్రకారం పల్లోంజీ గ్రూపు దేశంలో పల్లోంజీ మిస్త్రీ మన దేశంలో అత్యంత ధనవంతుల్లో ఒకరు. పల్లోంజీ మిస్త్రీ నికర ఆస్తు విలువ $28.90 బిలియన్. అండ్ షాపూర్జీ పల్లోంజీ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ 18 ప్రధాన కంపెనీలతో కూడిన ప్రపంచ వ్యాపార సంస్థగా విస్తరించబడుతోంది మన ఇండియాలో. ఓకేనా, ద ఓల్డెస్ట్ కంపెనీల్లో సో పల్లాంజీ గ్రూప్ కూడా ఒకటి. తర్వాత అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ వచ్చేసి మొహమ్మద్ జలూద్. ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అల్బేనియాలో టిరానాలో జరిగిన 2022 ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ స్పెషల్ అండ్ ఎలక్ట్రల్ కాంగ్రెస్ మీటింగ్లో ఇరాకుకు చెందిన మొహమ్మద్ హసాన్ జలూద్ను తన కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకుంది. అధ్యక్షుడైన మొదటి ఆసియా వ్యక్తి కూడా అతనే. ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అల్బేనియాలో జరిగిన మీటింగ్లో ఇది జరిగిందనమాట. అండ్ ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అల్బేనియాలో జరిగిన మీటింగ్లో ఇతన్ని ఎన్నుకోవడం జరిగింది. సో ఇక్కడ 2 సార్లు ప్రింట్ అయింది, ఏమనుకోవద్దు, ఇదంతా 2 సార్లు చదవవసరం లేదు, ఒకసారి చదివితే చాలు. అండ్ ఓకే, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్లో ఈ వెయిట్ లిఫ్టింగ్ సంబంధించిన ఏదైతే స్పోర్ట్ ఉందో, ఈ అథ్లెట్ ఉందో, ఈ అథ్లెట్స్ని కంట్రోల్ చేయడము, వాటిని నిర్వహించడము, ఇతర సంస్థలతో కలిసి నిర్వహించడం అనేది చేస్తూ ఉంటుంది ఇది. ఓకేనా, తర్వాత ఏ దేశ క్రికెట్ జట్టు కెప్టెన్ ఇయాన్ మెర్గాన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారంటే ఇంగ్లాండ్ అండి. సో టీమిండియాతో వన్డే T20 సిరీస్కు ముందే ఇంగ్లాండ్ కెప్టెన్ కొద్ది కాలంగా తక్కువ ప్రదర్శన చేస్తున్నాడు అనమాట. అండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ అయిన ఇయాన్ మార్గాన్ తన ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించాడండి. ఓకేనా, ఇయాన్ మార్గాన్. సో ఈ మార్గాన్ 2015లో కుక్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. అతడి సారథ్యంలో ఇంగ్లాండ్ బలమైన వన్డే T20 జట్టుగా ఎదిగింది. 2019లో వన్డే ప్రపంచ కప్ కూడా గెలుచుకుంది. 35 ఏళ్ల మార్గాన్ 126 వన్డేల్లో 72 T20లో ఇంగ్లాండ్కు కెప్టెన్గా పనిచేశారు. మార్గాన్ 16 టెస్టుల్లో ఇంగ్లాండ్కు ప్రాతినిధ్యం వహించాడు. చివరిసారిగా 2012లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు అంతే. మొత్తానికి ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. తర్వాత 13 200 మీటర్ల పరుగులో 3వ అత్యంత వేగవంతమైన భారతీయ మహిళగా ఎవరు నిలిచారు? ఆన్సర్ వచ్చేసి ధనలక్ష్మి అండి. ఎందుకంటే ఇక్కడ కనబడుతుంది కదా, ఈమె ధనలక్ష్మి. సో టోక్యో ఒలింపియన్ అయిన శేఖర్ రన్నర్ ధనలక్ష్మి కజకిస్తాన్లోని కోసోనో మెమోరియల్ అథ్లెటిక్స్ మీట్లో 200 మీటర్ల స్వర్ణం సాధించడానికి తన వ్యక్తిగత అత్యుత్తమ సమయాన్ని పరిగెత్తింది. అంటే ఆమెకున్న ఆల్రెడీ రికార్డ్ని ఆమె మళ్ళీ క్రాస్ చేసేసింది అనమాట. అండ్ ఏ స్ప్రింటర్ ధనలక్ష్మి ఈ ఈవెంట్లో ఏందండి, సో కజకిస్తాన్లోని కోసోనోవో మెమోరియల్ అథ్లెటిక్స్ మీట్లో 23 సెకండ్ల టైమింగ్ను నమోదు చేసింది. అంటే ఆ టైంలో గోల్ రన్ అయితే కంప్లీట్ చేసింది మొత్తాన్ని. ఆమె గత ఏడాది చేసిన 23.14 సెకండ్ల కంటే మెరుగైన 22.88 సెకండ్లు సాధించింది. ఓకే, అంటే ఆమెకున్న ఇంతకుముందు రికార్డునే ఆమె బ్రేక్ చేసింది. చెన్నైలో జరిగిన జాతీయ ఇంటర్ స్టేట్ ఛాంపియన్షిప్లో ధనలక్ష్మి 200 మీటర్ల పరుగులో 23.27 సెకండ్లతో స్వర్ణం సాధించింది. అండ్ జాతీయ రికార్డు హోల్డర్ సరస్వతి సాహు 22.82 సెకండ్లు, హిమదాస్ 22.88 సెకండ్ల తర్వాత ఇప్పుడు ధనలక్ష్మి 23 సెకండ్లలో పరిగెత్తి 3వ భారతీయ మహిళగా ధనలక్ష్మి నిలవడం జరిగింది. దేనిలో? అత్యంత వేగవంతమైన భారతీయ మహిళల్లో. ఓకే, సో అయితే విద్యా రాజ్ 400 మీటర్ల హార్డిల్స్లో 56.87 సెకండ్లతో స్వర్ణం గెలిచి 4వ వేగవంతమైన భారతీయ మహిళగా అవతరించింది ఆమె. థర్డ్ వన్ ధనలక్ష్మి.
ఓకే, ఇది గైస్ ఓవరాల్గా ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్. ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. బొగ్గు గనుల్లో యాసిడ్ మైన్ డ్రైనేజ్ తగ్గించడానికి కొత్త సాంకేతికతను ఏ ఐఐటి అభివృద్ధి చేసింది అంటే ఐఐటి గౌహతి. డాక్ కర్మయోగి పోర్టల్ని ఎవరు ప్రారంభించారంటే శ్రీ అశ్విని వైష్ణవ్. తర్వాత వచ్చేసి కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 56. రీసెంట్గా టోగో అండ్ కాబన్ చేరాయి. టీ హబ్ కొత్త ఫెసిలిటీ సెంటర్ని ఎవరు ప్రారంభించారంటే కె చంద్రశేఖర్ అంటే కేసీఆర్ గారు అండి. ఏ సంస్థ నుండి డైరెక్టర్గా భారత సంపన్నుడు ముఖేష్ అంబానీ రాజీనామా చేశారు అంటే రిలయన్స్ జియో. ఏ దేశ రాజధానిలో పానీపూరి అమ్మకాలను ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేధించిందంటే నేపాల్ అంటే కాఠ్మండులోని. తర్వాత ఏ రాష్ట్రంలో షావో జోవో పండుగ జరుపుకున్నారంటే గోవాలో. తర్వాత వచ్చేసి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఏ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారంటే ఢిల్లీ హైకోర్టు అండి. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ నూతన ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు నియమితులేరంటే శ్రీ ప్రవీణ్ కుమార్ అండి. జస్టిస్ ప్రవీణ్ కుమార్. అండ్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత పల్లోంజీ మిస్తే కన్నుమూశారు. అతను ఏ సంస్థ చైర్మన్ అంటే షాపూర్జీ పల్లోంజీ. అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే మొహమ్మద్ జలూద్. తర్వాత వచ్చేసి ఏ దేశ క్రికెట్ జట్టు కెప్టెన్గా ఇయాన్ మార్గాన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడంటే ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ ఆయన. అండ్ 200 మీటర్ల పరుగులో 3 అత్యంత వేగవంతమైన భారతీయ మహిళగా ఎవరు నిలిచారంటే ధనలక్ష్మి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.